హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో లోపల మీ పిఎఫ్ అకౌంట్కు సంబంధించినటువంటి యూఎన్ నెంబర్ను ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి అయితే చెప్తాను. చాలామంది అయితే ఈ యూఎన్ నెంబర్ని అయితే మర్చిపోతూ ఉంటారు. అదేవిధంగా కొంతమందికి ఈ పిఎఫ్ అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది కానీ వాళ్ళకి యూఎన్ నెంబర్ అయితే తెలియదు. అలాంటి వారు వాళ్ళ యొక్క యూఎన్ నెంబర్ను ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ లోపల ఈపీఎఫ్ఓ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు పేజ్ ఓపెన్ అవుతుంది. అందులోపల లాగిన్ పేజ్లోకి అయితే వెళ్ళండి. లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. లాగిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ నో యువర్ యూఎన్ అని అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లోపల మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా పైన క్లిక్ చేసి క్యాప్చాని అయితే ఎంటర్ చేసుకోండి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినప్పుడు మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని నెక్స్ట్ పేజ్ లోపల ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చింది చూడండి, ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ టు నంబర్ అని అయితే వచ్చింది. మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే సెండ్ అయింది. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసి ఇక్కడ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఓటీపీని ఎంటర్ చేసేసి ఇక్కడ పైన క్యాప్చా ఉన్నది కదా, ఆ క్యాప్చాను ఈ బాక్స్ లోపలనైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఈ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసినప్పుడు మీ ఆధార్కు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే పూర్తిగా ఫిలప్ చేయండి. ఈ డీటెయిల్స్ అయితే పూర్తిగా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసినాక ఇక్కడ క్యాప్చా ఉన్నది కదా, ఈ క్యాప్చాని ఈ బాక్స్ లోపలనైతే ఫిలప్ చేయండి. క్యాప్చాను ఫిలప్ చేసిన తర్వాత షో మై యూఎన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. షో మై యూఎన్ పైన క్లిక్ చేసినప్పుడు మీ యొక్క యూఎన్ నెంబర్లు అయితే ఈ విధంగా చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యూఎన్ నెంబర్ని అయితే తెలుసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.